ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. క్యాతన్పల్లిలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 సీట్లు గెలిచాయి. చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. క్యాతన్పల్లిలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 సీట్లు గెలిచాయి. చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలు ఉన్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ లైన్ ద్వారా అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఎవరు ముందంజలో ఉండే అవకాశం ఉంది? రైట్. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ కూడా నేడు ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గతంలోనే 2 సార్లు వాయిదా పడినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి కూడా నిర్వహించాలంటే ఇటు ఎన్నికల కమిషన్ తో పాటు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా పూర్తి భద్రతల మధ్య కూడా మూడో ఏదైతే ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ముఖ్యంగా కూడా ఈ ఏదైతే 22 వార్డులకు గాను 14 ఏదైతే సిపిఐ అదేవిధంగా బీఆర్ఎస్ కూటమి 14 స్థానాలు గెలుచుకోగా 7 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నారు. మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ కే మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే గత 2 సార్లు జరిగినటువంటి ఎన్నికల ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కూడా అది వాయిదా పడితే ఈసారి కూడా జరుగుతూ ఉన్నది. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే గతంలోనే కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కూడా గత నెల 16వ తారీఖున జరిగినటువంటి ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కూడా జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే కూడా టోటల్ గా కూడా ఏదైతే ఇప్పటికి కూడా గత 2 నెలల నుంచి కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలర్లు అందరూ కూడా క్యాంపులోనే ఉన్నారు. మొత్తం కూడా నేరుగా కూడా ఈ రోజు 10:30 తర్వాత కూడా నేరుగా కూడా కార్యాలయానికి ఏదైతే ఎన్నిక జరుగుతున్నటువంటి కార్యాలయానికి వచ్చి కూడా ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటికే కూడా కాంగ్రెస్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఏదైతే తక్కువ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ పీఠాన్ని కూడా చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి స్థానాలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి కూడా ఇప్పటికే పావులు కలుపుతుంది. ముఖ్యంగా కూడా జూపల్లి కృష్ణారావు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఏదైతే ఇప్పటికే కూడా మంత్రాలు ఏర్పాటు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఓవరాల్ గా కూడా చూస్తే కూడా ఏదైతే బీఆర్ఎస్ కి కూడా కొంత అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి కూడా ఇప్పటికీ కూడా 14 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుచుకున్నది. ఇంకోటి ముఖ్యంగా కూడా కాంగ్రెస్ సంబంధించి కూడా ఇప్పటికే 8 ఉన్న నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ వంశీ ఎక్స్ అఫిషియో మెంబర్ గా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నా కూడా మంత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్న 10కే కూడా చేరుతాయి. కానీ మరి ఏదైతే ఇప్పటికైతే ఉత్కంఠనైతే కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలోనే కొంత ఇబ్బందులు తలెత్తినాయి. అప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా కేసులు నమోదై కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కూడా కేసులు నమోదే, మరొక 20 మంది కార్యకర్తలపై కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటన కూడా పోలీసులు అయితే బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు, భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరికొన్ని గంటలలో కూడా కొన్ని గంటలలో కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక అయితే జరిగే అవకాశం ఉన్నది. మొత్తం కూడా పూర్తి స్థాయి భారీ భద్రత మధ్య కూడా ఏదైతే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక అయితే జరిగే అవకాశం ఉన్నది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్.